హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు, అది కూడా జీవించే హక్కుతో సమానం అనే స్ఫూర్తితో కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన గంటా వెంకటరెడ్డి విరచిత కథ నిద్రకు వెలియై నేనొంటరినై అనేటువంటి ఈ కథను మన కానమూకు కథావచన శ్రోతలకు సమకాలీన కథా సందేశం శీర్షికన ఈ కథను వినిపిస్తున్నాను. రచన గంటా వెంకటరెడ్డి. ఇక కథలోకి ప్రవేశిద్దాం. నిద్రకు వెలియై నే ఒంటరినై. ఈరోజు 3 చోట్ల పడ్డాయంట మిసైల్స్. నాతో పాటు లిఫ్ట్లో కిందికి దిగుతూ అన్నాడు వసామా. తనది ఈజిప్ట్. కొన్నేండ్లుగా ఎదురెదురు ప్లాట్లలో ఉండటం వల్ల పరిచయం స్నేహంగా మారింది. నన్ను చూడగానే ఆత్మీయంగా నవ్వుతూ పలకరిస్తాడు. ఆ శబ్దాలు నేను కూడా విన్నాను. ప్రాణభయం అంటే ఏమిటో రాత్రి అర్థమైంది. ఉదయానికల్లా మేముండే ఏరియా మొత్తం నేలమట్టమైపోతుందేమో అన్నంతగా భయమేసింది. దానికి తోడు తెల్లారేలోపు ఇరాన్ దేశపు ఆనవాళ్లు లేకుండా చేస్తాను అన్న పెద్దన్న ప్రతిజ్ఞ కంటి మీద కునుకు లేకుండా చేసింది. నేనేమీ బదులు చెప్పకుండా మౌనంగా ఉండటం చూసి మరో విధంగా అర్థం చేసుకున్న వసామా ఆప్యాయంగా నన్ను తడిమి, ఇంకా పని దొరకలేదా? ఇన్షా అల్లాహ్ తప్పకుండా దొరుకుతుంది, బాధపడకు, అల్లా కరీం అని సలాం చెప్పి వెళ్ళిపోయాడు. రంజాన్ మాసం నుండి నా కష్టాలు మొదలయ్యాయి. నేను కువైట్ దేశంలో దినవారీ కూలీగా తాపీ పని చేస్తూ బతుకు వెళ్ళదీస్తున్నాను. పని దొరికితేనే డబ్బులు, లేకుంటే లేదు. పని దొరికే రోజులపై నా ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఇక్కడి నా జీవన ఖర్చులు, స్వదేశంలో సంసార బాధ్యత, పిల్లల చదువులు మొత్తం నా చేతులు పని చేయడంపైనే నడుస్తాయి. నాకు పని దొరికినా దొరక్కపోయినా ఆ సంగతి నా ముసలి తల్లిదండ్రులకు, భార్యా పిల్లలకు తెలియకుండా జాగ్రత్తగా ఉంటాను. నేనిక్కడ చాలా సంతోషంగానే ఉన్నాననే భ్రమంలోనే బ్రతకనిస్తాను. వాళ్లను విచారంలోకి నెట్టడం నాకు ఇష్టం ఉండదు. రంజాన్ మాసంలో ఇక్కడ సేట్లు, ఉపవాసాలు, ప్రత్యేక ప్రార్థనలతో, ఇఫ్తార్ విందులతో తీరిక లేకుండా ఉండటం వల్ల పనులు సరిగ్గా సాగవు. దానికి తోడు ఫిబ్రవరి చివరిలో యుద్ధం మొదలైంది. ఆ రోజు మధ్యాహ్నం నమాజ్ తర్వాత ఒక్కసారిగా సైరన్ల మోత మొదలైంది. ఏం జరిగిందో ఏం జరగనుందో అర్థం కాని పరిస్థితి. నా 20 ఏళ్ల ప్రవాస జీవితంలో మొదటిసారి ఇలా వినడం. అసలు పనిచేసే చోటు నుండి రూముకు చేరతానో లేదో, ఆ మాటకొస్తే అసలు ప్రాణాలతో ఉంటామో లేదో, అంతటా భయం భయం. ఒక్కసారిగా నిస్సహాయత, భయం, దుఃఖం అన్నీ కలగలిసి నా మీద దాడి చేశాయి. కుటుంబ సభ్యులను చూడకుండానే పోతానేమో అనే భయం, అనే చావు భయం నన్ను నిలువెల్లా ఆవహించింది. వెనుదిరిగి ప్రవాస జీవితాన్నంతా తిరగేసి చూసుకుంటే నేనెక్కడ గల్ఫ్ జీవితం మొదలుపెట్టానో అక్కడే ఉన్నాను. నా సంపాదన జరుగుబాట్లకు సరిపోయింది కానీ వెనకేసింది ఏమీ లేదు. ఒకవేళ యుద్ధోన్మాదుల దాడుల్లో నేను బలైపోతే నా కుటుంబ పరిస్థితి ఊహించలేకున్నాను. నేనొక్కడినేనా? నాలాంటి ప్రవాసులు ఇక్కడ ఎన్ని లక్షల్లో ఉన్నారో. ఎక్కడో ఎవరో తీసుకున్న నిర్ణయాలకు ఇన్ని జీవితాలు
కుటుంబాలు, దేశాలు ప్రభావితమవుతున్నాయని, ఎంత భయానికి లోనవుతున్నాయని, చదువయ్యాక ఉద్యోగం సంపాదించే తెలివితేటలు లేక, వ్యాపారం చేసే ఉపాయం తెలియక, బతుకు భయంతో ఏ వృత్తి నైపుణ్యము లేకుండా ఈ ఎడారి దేశంలో అడుగుపెట్టిన నాకు అడుగడుగునా భయమే పెనుభూతంలా పట్టుకుంది. పని దొరుకుతుందో లేదోనన్న భయం, పని దొరికితే నా పనితనానికి వంక పెడతారేమోననే భయం, పని చేసిన తర్వాత డబ్బు చేతికొస్తుందో రాదో అన్న భయం, పనికి వచ్చే పోయే ప్రయాణాల్లో తనిఖీలు ఎదురుతాయేమోనన్న భయం, నా బతుకునంత భయం భయం నీడలా వెంటాడింది. ఈ బతుకు భయం ఎప్పటిది కాదు, ఇప్పటిది కాదు. బహుశా నా 12 ఏళ్ల ప్రాయంలో మా నాన్న రాసిన సూసైడ్ నోటును తనకు చదువు రాక అమ్మ నా చేత చదివించినప్పుడు మొదలైందేమో. ఇన్ని భయాల మధ్య 20 ఏళ్ల పైబడి నా ప్రవాసం కొనసాగుతుంది. రాముడి వనవాసం 14 ఏళ్ళైతేనేమి, భార్య తమ్మునితో కలిసి వెళ్ళాడు. పాండవుల వనవాసం 12 ఏళ్ళైతేనేమి, అన్నదమ్ములందరూ కలిసే చేశారు. నాది ఒంటరి వనవాసం. గదిలోనూ పని దగ్గర చుట్టూ మనుషులే, కానీ నేను ఒంటరే. నా ఆలోచనలు, వ్యవహారాలు ఎప్పుడూ గేలి చేయబడుతూనే ఉండేవి. వాళ్ళ దృష్టిలో నేను గ్రహాంతరవాసిని. నేనొక్కడినే నిద్రకు వెలి అయి, నేనొంటరినై అన్నట్లుగా ఇన్నేళ్లుగా సాగుతున్న ఎడారి ప్రవాసానికి కాదు, ఈ జీవితానికే యుద్ధం తెరదించేస్తుందేమో. రాత్రంతా నిద్రలేక కళ్ళలో ఇసుక పూసినట్లు మండిపోతున్నాయి. ఏ క్షణంలో ఏం జరగనుందోనని ఆన్లైన్లో ఇండియా టుడే, అల్ జజీరా, అరబ్ టైమ్స్ లాంటి న్యూస్ ఛానల్స్ చూస్తూనే తెల్లారిపోయింది. అణుదాడి జరుగుతుందేమో, ఈ రాత్రి తెల్లవారదేమోనన్నట్లు గడిచింది. మనిషి పుట్టి సాటి మనుషుల మరణాన్ని కోరుకుంటూ ఓ నాగరికతనే అంతం చేస్తాననటం ఎంత క్రూరత్వం, ఎంత అహంభావం, అమానుషం. 2 మూర్ఖుల పంతాలకు ఏ సంబంధం లేని మనుషులు ఎందుకు చనిపోవాలో ఎప్పటికీ అర్థం కాని ప్రశ్న. ఈ పరిస్థితుల్లో చేతిలో చిల్లి గవ్వలేక, పని దొరక్క విలవిల్లాడే గల్ఫ్ బతుకుల్లో నాది ఒకటి. ఇండియాకు డబ్బు పంపటం మాట దేవుడెరుగు. ఈరోజు గది అద్దె చెల్లించకపోతే తీవ్ర అనుమానం, అవమానం. ఏమి చెప్పేది, ఏమి చేసేది, ఎలా ఎదుర్కోవాల్సి వస్తుందో. జేబులో 2 దినార్లే మిగిలి ఉన్నాయి. ఓ స్నేహితుడిని కొంత డబ్బు బదులు అడగటానికి బయలుదేరాను. 1.5 దినారులకు ట్యాక్సీ బేరమాడుకోగలిగితే, ఒకవేళ నే వెళ్ళిన పని జరక్కపోయినా బస్సులో తిరిగి రావటానికి 1/2 దినారు సరిపోతుంది. మిగిలిన చిల్లరతో సింగిల్ చపాతీ ఛాయ్తో ఈ పూట గడిచిపోతుంది. తర్వాత నాకు ట్యాక్సీ వాళ్ళతో రకరకాల అనుభవాలున్నాయి. కొందరు మాటలతో విసిగిస్తే, మరికొందరు పొగ తాగి ఇబ్బందికి గురి చేస్తారు. ఫోన్లో బిగ్గరగా మాట్లాడి చిరాకు తెప్పిస్తారు. మరీ పాకిస్తాన్ వాళ్ళైతే సరే, వాళ్ళ బడాయి చెప్పనలవి కాదు. ఓసారి ట్యాక్సీ డ్రైవర్ నన్ను మాటల్లోకి దింపి మెల్లగా తన చెయ్యి నా తొడపైన వేసి నిమురుతూ చాలా దీనంగా బతిమిలాడాడు. తప్పించుకునేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. ఈసారి ఎలాంటి ట్యాక్సీ వాళ్ళ తారసపడతాడో ఏమో అనే అనుకుంటూ ఉండగా ట్యాక్సీ వచ్చి ఆగింది. ముందున్న కస్టమర్ దిగిపోగానే నన్ను ఉద్దేశించి, ట్యాక్సీ కావాలా అని అడిగాడు అరబ్బిక్లో. మనిషి అందంగా ఉన్నాడు, అరబ్బీ మనిషే. చూస్తే ఏదో కంపెనీలో సీఈఓగా చేసే మనిషిలా ఉన్నాడు. అలానే తప్ప
ట్యాక్సీ వాలాలా లేడు. నేను బదులు చెప్పకుండా తననే చూస్తుంటే మళ్ళీ అడిగాడు, ఏబీ సయారా అని. అవునని వెళ్ళవలసి చోటు చెప్పా. 2 దినార్లు అవుతుందన్నాడు. నేను 1.5 అన్నాను. నవ్వి, ఇప్పుడు మీరు వెళ్ళాల్సిన చోటు నుండే వచ్చానని డాష్ బోర్డు మీద కస్టమర్ ఇచ్చిన 2 దినార్లు చూపించాడు. ఎలాగోలా బేరం కుదుర్చుకొని ట్యాక్సీలో కూర్చున్నాను. సిగరెట్ పారేయమంటారా అన్నాడు కస్టమర్ని గౌరవిస్తూ. పర్వాలేదు, విండో అద్దం దించి తాగు అన్నాను. శుక్రన్ చెప్పి బండి ముందుకు కదిలించాడు. చెప్పు అన్నాడు అరబ్బీలో. అప్పటికే ఫోన్ కాల్లో ఉన్నాడు కాబోలు. ఫోన్ బ్లూటూత్ ద్వారా కార్ స్పీకర్ కనెక్ట్ అయి ఉంది. తలనొప్పి మొదలైనట్టే అనుకున్నాను. నా అవతారం, చేతులకు ఉన్న సిమెంట్ మరకలు, దక్షిణ భారతదేశపు నల్లటి ముఖం, ఇవన్నీ గమనించి అరబ్బీ కొద్దో గొప్పో తప్ప పెద్దగా తెలియదని అతని నమ్మకం కాబోలు. అరబ్బీలో ధారాళంగా మాట్లాడుతున్నాడు. హబీబీ, నాన్నేడి అని అడుగుతున్నాడు నీ కొడుకు. వాడు నిద్రలేయక మునిపే తెల్లవారుజామున ఫజర్ నమాజ్ చేసి వెళ్ళిపోతావు. మళ్ళీ వాడు నిద్రపోయాక ఏ అర్ధరాత్రికో ముందో వచ్చి ఇషా నమాజ్ చేసి పడుకుంటావు. మనం ముగ్గురం కలిసి తినక ఎన్నేళ్ళయిందో. దిగులుగా స్త్రీ స్వరం. ఆమె అతని భార్య అని అర్థమైంది. ఏం చేద్దాం, మన ఇంటికి అద్దె, నిత్యవసరాలు ఇంకా ఎన్నో ఈ ట్యాక్సీ మీదే ఆధారపడి ఉన్నాయి కదా. పైగా ఈ యుద్ధం వల్ల గిరాకీలే లేవు, పెద్దగా రాబడలేదు. మనం తిన్నా తినకపోయినా ఈ ట్యాక్సీకి రోజుకు 7 దినారాలు చెల్లించాలి. ఇంకా 3 ఏళ్ళు చెల్లిస్తే కానీ బండి మన సొంతం అవ్వదు. మన పరిస్థితి నీకు తెలియనిదా అన్నట్లుంది అతని స్వరం. ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నా. నేను కూడా ఎక్కడైనా పని మనిషిగా చేరనా? బాబు స్కూల్ నుంచి తిరిగి వచ్చేసరికి వచ్చేయచ్చు. రాత్రింబవళ్ళు నీ ఒక్కడి కష్టం చూడలేకున్నా ఏమంటావు అంటూ అడగలేక అడిగినట్టుంది ఆమె. స్వరం భర్తకు సహాయపడాలనే ఆరాటం స్పష్టంగా కనపడుతుంది ఆ మాటల్లో. అంతవరకు మామూలుగానే మాట్లాడిన అతని గొంతులో ఏదో అడ్డుపడ్డట్లయింది. వెంటనే మాట్లాడలేకపోయాడు. రుద్ధమైన గొంతును ఎలాగోలా పెగల్చుకొని, మై డియర్, మనం బాగా బతికిన రోజుల్లో నీకు పని మనుషులు సాయంగా ఉండేవారు, గుర్తుందా? భార్య మీద అమితమైన ప్రేమాభిమానాలు అతని గొంతులో. నేను ఆఫీసు నుండి వచ్చే వేళకు ఛాయ్ సిద్ధం చేసి అబ్దుల్లాతో సహా నా కోసం ఎదురు చూసేదానివి. ఎంత బాగుండేవి ఆ రోజులు. చూస్తూ ఉండగానే మన దేశంలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. నిరసనలు, తుపాకులు, శబ్దాలు, టియర్ గ్యాసులు, ఇంకా ఎన్నింటికో దూరంగా బతికుంటే చాలని కట్టుబట్టలతో ఇంటిని, దేశాన్ని వదిలేశాం కదా. 4 ఏళ్ళు గడిచాయో లేదో మళ్ళీ బతుకు భయం మొదలైంది. ఈ యుద్ధం వల్ల మళ్ళీ మనం డమస్కస్లో అడుగు పెడతామన్న ఆశ లేదు అన్నాడు అతను. బతికి చెడిన మనిషిలా ఉన్నాడు. సరే, బాధపడకు. కళ్ళ ముందే ఎన్నో కుటుంబాలు చిత్రమైపోయాయి. మనం బాబుతో సహా ఒక్కచోటే ఉన్నాం. అల్హమ్దులిల్లా. దానికి అల్లాకు ఎప్పటికీ రుణపడి ఉండాలి అనునయంగా అని. పెద్ద పెద్ద శబ్దాలు విన్నప్పుడల్లా వాడు ఉలిక్కిపడి నిద్రలేచి బాబా బాబా ఎక్కడా అంటున్నాడు. ఈరోజైనా త్వరగా వచ్చేయి అంది కొనసాగింపుగా. అతను పెద్దగా నిట్టూర్చాడు. ఏమైంది అడిగిందా ఆమె కుతూహలంగా. ఏం లేదు, నిద్రపోయే అబ్దుల్లాని చూస్తే నాకు వాడే, ఆ పిల్లాడే గుర్తొస్తాడు. అందరం అప్పుడే దేశాన్ని వదిలి తోచిన గమ్యాన్ని వెతుక్కుంటూ బయలుదేరాం. కిక్కిరిసిన పడవలు, అనుకూలించని వాతావరణం, తలకిందులైన నావలు, గాల్లో కలిసిన ప్రాణాలు,
భార్య పిల్లల్ని పోగొట్టుకున్న ఒంటరి తండ్రి, ఎర్ర చొక్కా, నీలపు రంగు నిక్కరు, కాళ్లకు చెప్పులతో సముద్రపు ఒడ్డుకు చేరిన పాలబుగ్గల పసిబిడ్డ శరీరం. అలా కొద్ది మన అబ్దుల్లా వయసే. అది గుర్తుకొచ్చినప్పుడల్లా ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉంటానో. ఆ పైన మాట్లాడలేకపోయాడు అతడు. కాసేపు రెండు వైపులా నిశ్శబ్దం. ఒక్కసారిగా సిరియా వలసలు గుర్తొచ్చాయి. మీడియాలో చూసిన సముద్రపు ఒడ్డున ఆదమర్చి నిద్రపోతున్నట్లున్న పసివాని శరీరం నా కళ్ళ ముందు నిలిచింది. గుండెను మెలిపెట్టే హృదయ విదారక దృశ్యం. ఆ పరిస్థితులకు ఎవరు కారణం? సాటి మనిషే, అతని స్వార్థమే. కొన్ని మన చేతుల్లో ఉండవు. ఆ పైవాడు ఎలా నిర్దేశిస్తే ఎలా అవుతుంది అని ఓదార్చింది ఆమె, నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ. వాళ్ళ సంభాషణ కొనసాగుతుండగానే నా గమ్యస్థానం వచ్చింది. కాసేపు ఆగమని ఆమెకు చెప్పి ట్యాక్సీ రోడ్డు వారగా ఆపాడు. నా దగ్గర ఉన్న చివరి 2 దీనార్లు ఇచ్చేశాను. చిల్లర ఇవ్వబోతే వద్దన్నాను. తను ఒప్పుకోలేదు. ఒప్పందమేనని 1/2 దీనారు తిరిగి ఇచ్చేశాడు. నేను అతనితో కరచాలనం చేస్తూ, ఈరోజు తను నిద్రపోకముందే త్వరగా ఇంటికి వెళ్ళి మీ కుమారుణ్ణి కౌగలించుకోండి అన్నాను నవ్వుతూ, వాతావరణాన్ని తేలికపరచడానికి. ఎవరు? ఆరా తీసింది నా గొంతు విన్న ఆమె. ఓ భారతీయ సోదరుడు అని ఆమెకు సమాధానమిచ్చి నా వైపు తిరిగి, ఇన్షా అల్లాహ్, తప్పకుండా ఈరోజు మా అబ్బాయి నిద్రపోకముందే ఇల్లు చేరుతాను. నీకు అరబ్బీ ఇంత బాగా తెలుసా అన్నాడు ఆశ్చర్యంగా. కొంచెం అన్నాను నేను. లేదు, ఎక్కువే. ఇన్షా అల్లాహ్, త్వరలోనే మీరు కూడా మీ అబ్బాయిని తప్పకుండా కలుస్తారు అని నవ్వి వెళ్ళిపోయాడు. తన నవ్వు మొహం నా హృదయంలో ముద్రించి, తండ్రి కొడుకుల కౌగలింతలోని అనుభూతిని ఎవరైనా మాటల్లో చెప్పగలరా? అడవులకు బయలుదేరిన రాముణ్ణి తలచి పుత్రగాత్ర పరిష్వంగ సుఖము మళ్ళీ అనుభవం అవుతుందో లేదోనని విలపించిన దశరథుని కన్నా ఆ అనుభూతి తెలిసిన వారెవ్వరూ లేరేమో. నువ్వు నా భార్యవు కావు, వీడు నా కొడుకు కాదన్న దుష్యంతునితో ఒక్కసారి భరతుణ్ణి కౌగలించుకోమని వేడుకున్న ఆ శకుంతలకు ఇంకా బాగా తెలుసేమో. సృష్టిలో ప్రతి ప్రాణికి తెలుసు. లేకుంటే లక్షల మంది తండ్రులు తమ వ్యక్తిగత జీవితం ఒకటి ఉందనే సంగతే మరిచిపోయి ఈ గల్ఫ్ జీవితం గడుపుతారా? తమ పిల్లల కోసం కాకపోతే వాళ్ళల్లో తమ బిడ్డల కౌగిలి, దానికోసం తహతహలాడని వారెవ్వరు. నేను ప్రతిసారి నా పిల్లల వేసవి సెలవులకు ఇండియాకు వెళ్ళేట్టుగా జాగ్రత్త పడతాను. ఆ కొన్నాళ్ళైనా వారితో కలిసి ఉండొచ్చనే ఆశతో ఈసారి ఆ ఆశలు అడియాశలు అయ్యాయి. యుద్ధం కారణంగా విమానాలు ఎగరటం ఆగిపోయాయి. నా కొడుకును వదిలి ఇక్కడికి రావడం మనస్సుకు కష్టమై నా కళ్ళు తడిదేరితే, ఎందుకు నానా ఏడుస్తున్నావు అనేవాడు చిన్నప్పుడు అమాయకంగా. ఇప్పుడు ఊహ తెలిసాక మళ్ళీ ఎప్పుడొస్తావు నాన్నా అని ఏడుస్తున్నాడు. ఇక మా నాన్న నాతో ఫోన్లో మాట్లాడక ఎన్నాళ్ళయిందో. ఎప్పుడు నేను మాట్లాడాలనుకున్నా ఏదో రకంగా తప్పించుకుంటాడు. వృద్ధాప్యంలో ఆయన్ను వదిలి ఇంత దూరంలో ఉన్న నాతో మాట్లాడాలంటే తనకి మాట గొంతు దాటదు. నేను చిన్న గుమస్తాగిరి చేసి ఉన్నా మా నాన్న ఎంతో సంతోషించేవాడు. వీలు పడలేదు. ఆధునిక వ్యవసాయమని అదని ఇదని నేను చేసిన ప్రయోగాలకు వరుస కరువులు తోడై అప్పుల్లో కూరుకుపోయాను.
ఆయనతో అభిప్రాయ భేదాలు వచ్చి అంతులేని ఆపేక్షలు ఉన్నా మనసు విప్పి మాట్లాడుకోవడమే మానేశాం. మనసులో లేనిది మాటల్లో చెప్పటం, మనసులో ఉన్నది మాటల్లో చెప్పలేకపోవటం, ఈ రెంటి మధ్య అంతులేని ప్రేమను కోల్పోతాం అంటాడు ఖలీల్ జిబ్రాన్. నేను నా తండ్రి పట్ల చేసిన అతిపెద్ద పొరపాటు ఇదేనేమో. లేదు, ఈసారి ఇంటికి చేరగానే తనని గట్టిగా కౌగలించుకొని పైకెత్తుకోవాలి. దించరా నాయనా అన్నంతవరకు దించకూడదు. చాలేరా అబ్బీ అని విసుక్కున్నంతవరకు మాట్లాడుతూనే ఉండాలి. ఈ కల సాకారమవుతుందా? మొన్ననే నీటి శుద్ధి కర్మాగారం పైన జరిగిన దాడిలో తమిళ సోదరుడు చనిపోయాడు. తన కోసం కొండంత ఆశతో ఎదురుచూసే అతని కుటుంబాన్ని ఎవరు ఓదార్చగలరు? నేనుండే ప్లాట్ పైన కానీ, పనిచేసే చోట కానీ దాడులు జరగవని ఎవరు హామీలివ్వగలరు? ఎంత చిన్న దేశం ఇది! ఎంత పెద్ద హృదయం దీనిది! ఎన్ని దేశాల ప్రవాసులు ఇక్కడ బతుకుతున్నారు! ఈ దేశానికి ఏమీ కాకూడదని నా హృదయం తపిస్తుంది. రాత్రి భయపడినట్లు పొరుగు దేశంపై అణుదాడి జరిగితే స్థానికులు, ప్రవాసులతో సహా గల్ఫ్ మొత్తం ఏమైపోయి ఉండేదో. సాటి మనిషి జీవితేచ్ఛను హరించే హక్కు ఎవ్వరికీ లేదు కదా. అలా చేసేవాడు పెద్ద మనిషి ఎలా అవుతాడు? సెల్ మోగటంతో మిత్రుడేమోననుకున్నా. కాదు, ఇండియా నుండి. హలో అన్నాను లిఫ్ట్ చేసి. మీ నాయన రాత్రి టీవీలో వార్తలు చూసి దిగులుతో బువ్వ కూడా తినలే కుమిలిపోతుంటాడు. నీతో మాట్లాడాలంట. ఫోన్ ఇస్తున్నా. అవతలి నుండి నా ఇల్లాలి స్వరం. గుండె ఒక్కసారిగా లయ తప్పింది. ఇది నాకు 8వ వింత. ఆయనకై ఆయనే నాతో మాట్లాడాలనుకోవడం. నాయనా అన్నాను. ఆయన గొంతు పెగిల్చుకోవడానికి బాగా కష్టపడుతున్నాడని అర్థమైంది. నాయన ఎట్లున్నా ఆరోగ్యం బాగుందా అన్నాను మళ్ళీ. నేను బాగుండా. మీరుండే దేశాల్లో జనం మొత్తం ఒక్కసారే చచ్చిపోయే బాంబులేస్తారని టీవీలో చెబుతుంటారు. నువ్వెట్టా ఉండావురా? అతి కష్టం మీద అడగగలిగాడు. అప్పటికే ఏడవడానికి సిద్ధంగా ఉన్నట్లుంది ఆయన గొంతు. టీవీలలో అట్లా చూపిస్తారులే, మాకేం కాలేదులే, ఏడనో దూరంగా పడినాయి, మాకే ఇబ్బంది లేదు, మీరు భయపడగాకండి అని అర్ధసత్యమే చెప్పాను. నీ బతుకంతా అక్కడే సరిపోయి మా పెద్దోళ్ళంతా దేశాల మిడిపోయే మమ్మల్ని సాకినారా? నీ పిల్లోళ్ళకు కూడా భగవంతుడు ఏదో ఒక దోవ చూపేకపోడు. భయంగా ఉందబ్బి. ఉస్సో ఉరిమిందో తిని అందరం ఒక చోటనే బతుకుదాం. తొందరగా మన ఊరికి రారా నాయనా అని ఆ పైన మాట్లాడలేకపోయాడు. మా ఇద్దరిలోనూ ఒకరికేమవుతుందోనని మరొకరికి మాటల్లో చెప్పలేనంత భయంగా ఉంది. మా అపార్ట్మెంట్ నుండి స్పష్టంగా కనిపించే ఎయిర్పోర్ట్, మండుతున్న పెట్రోల్ ట్యాంకులు, ఛిద్రమైన కమ్యూనికేషన్స్, దట్టమైన పొగలు, వీటన్నింటినీ అధిగమించి మళ్ళీ మొదటి విమానం భారతదేశం వైపు ఎప్పుడు బయలుదేరుతుందో. ముసలితనం నాన్నను, యుద్ధోన్మాదం నన్ను తెరమరుగు చేయకుండా ఉంటే ఊపిరాడకుండా నాన్నను కౌగలించుకోవాలనేది నా మధుర స్వప్నం. ఆలోచనలు చెడగొడుతూ దూరంగా గుబిల్లుమని గుండెల విసేలా పెద్ద శబ్దం, కనుచూపు మేర నల్లటి పొగలు.
ఇదండి నిద్రకు వెలియై నేనొంటరినై అనేటువంటి ఈ కథ గంటా వెంకటరెడ్డి రచించి అందజేయగా మన కానమోకు కథావచనం శ్రోతలకు కానమోకు కథావచనం సమకాలీన కథా సందేశం శీర్షికన మన కానమోకు కథావచనం శ్రోతలకు సమకాలీన యుద్ధ నేపథ్య కథగా దీన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.